హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రెజెంట్ అయితే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చేసినాం అనమాట. సో మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మన పోస్టర్ అయితే నిన్న రిలీజ్ చేసినారు. సో పోస్టర్ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఈసారి మనకి సప్తముఖ ఖైరతాబాద్ వినాయకుడు లాగా దర్శనం ఇవ్వబోతున్నాడు అనమాట. సో మనం దగ్గరికి వెళ్ళి పోస్టర్ చూసుకుంటూ మాట్లాడుకుందాం. అండ్ మన వినాయకుడి విషయానికి వస్తే ఇన్ని రోజుల నుంచి మనం ఏదైతే మట్టి పని స్టార్ట్ అవుతుందో లేదో చూసుకున్నాం కదా. సో ఇప్పుడైతే మట్టి పని సగం వరకు కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఏదైతే ఫేస్ ఉందో స్వామివారిది అక్కడ మట్టి పని అయింది, ఇంకా పాదాల దగ్గర కూడా మట్టి పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎక్కడి వరకు అయింది ఏంటి మనం చూస్తూ మాట్లాడుకుందాం. అండ్ మన రైట్ అండ్ లెఫ్ట్ మండపాల గురించి మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా మొత్తం మట్టి పని అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇంకా సైడ్లకి ఏ స్వామివారు వస్తున్నారు, ఏ అమ్మవారు వస్తున్నారు అది కూడా మనం పోస్టర్ చూస్తూ మాట్లాడుకుందాం. సో దగ్గరికి వెళ్ళి అయితే చూసుకుందాం. సో పోస్టర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అనమాట. సో ఓవరాల్ గా మనకి 7 ఫేసెస్, ఇంకా 14 హ్యాండ్స్, ఏవైతే 14 చేయిలు, ఇంకా 7 తలకాయలు, ఇంకా ఇంకలు వచ్చి మనకి శేషనాగు పాము అనమాట. సో ఇదనమాట మన స్వామివారిది కాన్సెప్ట్ ఈ ఇయర్ 2024. సో ఓవరాల్ గా మనకి కింద కూడా చూసుకుంటే మనకి రైట్ అండ్ లెఫ్ట్ బాలరాముడు ఇంకా రాహు కేతు అయితే రాబోతున్నారు అనమాట స్వామివారు. సో ఇంకా మనకి సైడ్ కి రైట్ అండ్ లెఫ్ట్ మండపాలు చూసుకుంటే మనకు ఓవరాల్ గా శ్రీనివాస్ కళ్యాణం అన్నమాట. సో ఇక్కడ సైడ్ ఇంకా దేవత ఇంకా దేవుడు సంబంధించిన పెళ్లి కాన్సెప్ట్, అండ్ ఇక్కడ కూడా మనకి శివ పార్వతి కళ్యాణం కి సంబంధించింది ఈసారి అయితే తీసుకున్నారు అనమాట. సో ఇదన్నమాట ఈరోజు ఈ ఇయర్ 2024 మనకి 70 ఇయర్స్ సందర్భంగా మనకైతే సప్తముఖ అయితే వచ్చింది అనమాట. మనకి ఈసారి ఇంకా స్పెషల్ గా చెప్పుకోవాలి, మెయిన్ అట్రాక్షన్ అంటే గద వచ్చింది అనమాట హ్యాండ్ లో చూసుకుంటే ఈ ఇయర్. సో వెళ్ళి ఒకసారి మనమైతే స్వామివారిని మొత్తం కవర్ చేద్దాం. సో మన స్వామివారిని చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, 7 తలకాయలు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. సో 7 తలకాయలకి సంబంధించిన మట్టి పని అయితే కంప్లీట్ అయిపోయింది సైడ్ కి. అండ్ మధ్యలో ఉన్న మన స్వామివారి ఫేస్ కి సంబంధించిన తొండం పని అయితే ప్రజెంట్ అక్కడ వర్కర్స్ అయితే కూర్చొని చేస్తున్నారు. సో ఒకసారి మనము మన స్వామివారి బొజ్జ ఇంకా 14 హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చేతులు చూసుకున్నాము. ఓవరాల్ ఇంకా మట్టి పని కంప్లీట్ కాలే, రేపు మార్నింగ్ వరకు అయితే అక్కడ వరకు కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తారు. సో కింద మన స్వామివారి ఏవైతే మనం ఇప్పుడు పంచ చూసుకుంటున్నామో అండ్ ఈసారి అయితే గద కూడా రాబోతుంది అని చెప్పిండే కదా మీకు ఇందాక. సో ఓవరాల్ గా మొత్తం నిన్నటి వరకు పాదాల వరకే అప్డేట్ ఉండే. సో ఈ రోజు చూసుకుంటే మనకి మొత్తం మట్టి పని అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కింద మనకి ఏదైతే బాలరాముడు ఇంకా రాహు కేతు కూడా వస్తున్నారో సో దానికి సంబంధించిన అప్డేట్ ఇవాళ చూసుకుంటే, సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ మనకి బాలరాముడు అయితే రాబోతున్నాడు అనమాట. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ అండ్ మొత్తం చూసుకుంటే నిన్నటి వరకు అయితే గడ్డి కంప్లీట్ చేసినారు. సో ఈ రోజు చూసుకుంటే మొత్తం మట్టి ఏదైతే ఉందో మట్టితోనైతే ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తున్నాడు స్వామివారు చూసుకుంటే. సో మనం లెఫ్ట్ సైడ్ అప్డేట్ కూడా చూసుకున్నాము ఇప్పుడు. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ అయితే రాహు కేతు రాబోతుంది అనమాట. సో రాహు కేతు అనగానే మనకి పాముతోనైతే ఉంటారనమాట దేవుళ్ళు. సో దానికి సంబంధించిన పని అయితే ప్రజెంట్ వర్కర్స్ చేస్తున్నారు. సో ఇవాళ నైట్ వరకు అయితే అక్కడ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నిన్నటి వరకు అయితే గడ్డి పని చేసినారు. సో ఈ రోజు మొత్తం మట్టితోనైతే మనకి ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెనకాల పాముతో సహా కూడా కంప్లీట్ చేసేసినారు. సో ఇప్పుడు మనం రైట్ అండ్ ఇంకా లెఫ్ట్ మండపాల గురించి అయితే మాట్లాడుతున్నాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ కి సంబంధించిన మండపం అప్డేట్ చూసుకుంటే ఓవరాల్ గా మనకి మొన్నటి వరకు అయితే ఫినిషింగ్ ఇవ్వలేదు. సో ఇప్పుడైతే మనకి సైడ్ కి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ ఇచ్చేసినారు. అండ్ కింద మనకి 2 స్టెప్స్ వచ్చినాయి ఈసారి. సో ఈ రైట్ సైడ్ మండపంలో వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణం అని చెప్పి స్వామివారిది ఇంకా అమ్మవారికి సంబంధించిన పెళ్లిది కాన్సెప్ట్ తో ఉందన్నమాట. సో ఇంకా రెడీ అయితే చేయలేదు, ప్రజెంట్ స్టేజ్ మాత్రమే పని అయితే చేస్తున్నారు అనమాట. ఒకసారి మనం వెళ్ళి లెఫ్ట్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కింద వర్కర్స్ అయితే అక్కడ ఆల్రెడీ మనకి సైడ్ చూసుకుంటే మనకి గడ్డితోనైతే వాళ్ళు ఫస్ట్ ఒక రౌండ్ గా రొట్టెలాగా చేసుకొని దాన్ని స్టిక్ చేస్తారు అనమాట. సో ఆ ప్రాసెస్ మొత్తం చేస్తారు. సో అదనమాట మేము మొన్నటి వీడియోస్ లో అయితే మేము కవర్ చేసి చూపించినాము. ఒకసారి లెఫ్ట్ సైడ్ మండపం వెళ్ళి మాట్లాడి తర్వాత మన స్వామివారిది బాధల దగ్గర ఏమేమి అప్డేట్ ఉందో చూసుకున్నాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ వైట్ సిమెంట్ అయితే వాటర్ లో కలిపి ఇంకా గడ్డి మొత్తం సపరేట్ చేసి స్టిక్ చేస్తారు అనమాట. సో అదే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు మనకి లెఫ్ట్ సైడ్ మండపం దగ్గర.
సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామి వారికి లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ది మొత్తం మండపం చూసుకుంటే మనకి ఆల్రెడీ సింగిల్ కోడ్ అయిపోయింది, ఇప్పుడు డబుల్ కోడ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ప్రజెంట్ ఏదైతే మనకి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నారు అనమాట సెకండ్ కోడ్, దీంతోనైతే మనకి ఫినిషింగ్ వైట్ గా నీట్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఆ వర్క్ అయితే ఇక్కడ వర్కర్స్ చేస్తున్నారు. ఇదన్నమాట లెఫ్ట్ సైడ్ మండపంలో. సో లెఫ్ట్ సైడ్ మండపంలో మనకు వచ్చేసి శివుడు పార్వతి కళ్యాణంది పెడుతున్నారు. సో రైట్ అండ్ లెఫ్ట్ సేమ్ కళ్యాణం కాన్సెప్టే ఉందన్నమాట. ఈసారి అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు అనమాట మన వినాయకుడు అయితే. సో మనం దగ్గరికి వెళ్ళి మూషికము అండ్ పాదాల దగ్గర ఇంకా ప్రజెంట్ ఏం వర్క్ అవుతుంది ఈరోజు అప్డేట్ అది వెళ్ళి చూసుకుందాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామివారికి సంబంధించిన పాము అన్నమాట, శేషనాగు వెనకాల. సో అదైతే ఇక్కడ మనకి చేసి పెట్టినారు. 50% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 50% అవుతుంది అనమాట. సో అదే అప్డేట్. సో ఇప్పుడు ప్రజెంట్ అన్న వాళ్ళు అయితే అక్కడ వర్క్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామివారికి సంబంధించిన శేషనాగు పాముకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే వస్తుందో అది పని అయితే చేస్తున్నారు వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామివారికి సంబంధించిన మూషికం అయితే మొన్నట్నే కంప్లీట్ అయిపోయింది అనమాట, మట్టి పని కూడా. సో దానికి ఇంకా మనకి ఇంకొక కోడ్ కూడా వేస్తారు. సో ప్రజెంట్ అయితే ఇంక వేయలేదు. సో మంచిగా క్లియర్గా అబ్జర్వ్ చేసి చూస్తే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు అన్న వాళ్ళు అయితే ఈరోజు అప్డేట్లో మాట్లాడుకోవాలంటే మనకి ఏదైతే రాహు కేతు ఉందో అక్కడ పామ్ వర్క్ అయితే చేస్తున్నారు. చూసుకుంటే ఇప్పుడు అదే పని అయితే చేస్తున్నారు. నిన్నటి వరకు అండ్ ఈరోజు మార్నింగ్ వరకు అయితే బాలరాముడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా స్టేజ్ కూడా కంప్లీట్ చేసేసినారు, నేను అది కూడా చూపిస్తా. సో ఇప్పుడు మనకి రాహు కేతుకి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు, ఇంకా స్టేజ్ కూడా కంప్లీట్ కాలే. అండ్ మన స్వామి వారికి సంబంధించిన పాదాలు కూడా చూసుకుంటే ఓవరాల్ గా మనకి పాదాలు ఇంకా పంచ సంబంధించిన ఒక కోడ్ అయితే వేసేసినారు, ఇంకొక 2-3 కోడ్స్ అయితే ఇస్తారనమాట. అదనమాట అప్డేట్. సో ఒకసారి మనం దూరం వెళ్ళి అయితే చూసుకుందాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్ గా నేను వీడియో మొత్తం అయితే కంప్లీట్ చేసిన అనమాట. మన 17 ఫీట్స్ సప్తముఖ మహాశక్తి ఖైరతాబాద్ వినాయకుడు అయితే రెడీ అయిపోతున్నాడు అనమాట. ఇంకా కొన్ని రోజులలో అయితే మనకి దర్శనం కూడా ఇవ్వబోతున్నాడు. సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుండండి. థ్యాంక్ యూ. సో మన సప్తముఖ వినాయకుడు అని చెప్పుకుంటున్నాం కదా, మన స్వామి వారికి సంబంధించిన 7 ఫేసెస్ ఈసారి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ వెనకాల మనకి శేషనాగ్ అనేది వస్తుంది అనమాట పాము. అండ్ మనకి 14 హ్యాండ్స్ తోనైతే మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షెడ్ల గురించి అయితే మనం మాట్లాడుకోలే కదా, వెనకాల ఏవైతే మండపాలు ఉన్నాయో 2, సో మండపానికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మనకి ఓవరాల్ గా వైట్ సిమెంట్ అయితే కవర్ చేసేసినారు అనమాట కంప్లీట్ గా. అండ్ నేను వీడియోలో కూడా మీకు నేను కవర్ చేసి చూపిస్తా ఎంత వరకు అయింది ఏంటి అని చెప్పి. సో ఈ రోజు అయితే చూడండి పోస్టర్ గురించి అయితే తెలుసుకుందాం. పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఈ ఇయర్ ఎందుకు ఈ పోస్టర్ తీసుకున్నారు అండ్ స్వామివారు ఇంకా మనకి వినాయకుడికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఎకో ఫ్రెండ్లీ ఖైరతాబాద్ వినాయకుడు సప్తముఖ అనమాట ఈసారి. సో చూసుకుంటే ఓవరాల్ గా నెట్ పని అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా పైన వర్కర్స్ అయితే పని చేస్తూనే ఉన్నారనమాట మన స్వామివారి ఫేసెస్ దగ్గర. అండ్ వెనకాల శేషనాగ్ ఇంకా రాలేదని చూస్తున్నారా, శేషనాగ్ కి సంబంధించిన అప్డేట్ చెప్పుకోవాలి అని అనుకుంటే ఆల్రెడీ తయారు చేస్తున్నారు, ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు. సో ప్రజెంట్ మన స్వామివారికి సంబంధించిన బొజ్జ కానీ హ్యాండ్స్ చూసుకుంటే ఓవరాల్ గా ఫిక్స్ అయితే అయిపోయింది అనమాట. మనకి 14 హ్యాండ్స్ ఈసారి చెయ్యిలు. సో చెయ్యికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మనకి ఆశీర్వాదం చెయ్యి ఇంకా లడ్డు చెయ్యి ఏదైతే ఉందో అక్కడ ఒక వర్కర్ అయితే కూర్చొని చేస్తున్నారు అనమాట, ఇంకా ఫిక్స్ చేయలేదు అక్కడ. మనకి మొన్నటి వరకు మేము చూపిస్తూనే ఉన్నాం అనమాట, ప్రతి వీడియోలో మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నాను అనమాట ఎంత వరకు అయింది ఏంటి అని చెప్పేసి. సో ఈ రోజు మనం చూసుకుంటే మన స్వామి వారికి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ అవబోతుంది. సో దానికి సంబంధించి చాలా మంది ఇక్కడ యూట్యూబర్స్ కానీ టీవీ ఛానల్ వాళ్ళు మనలాగా ఎంతో మంది మన స్వామి వారు ఎలా ఉంటారు ఈసారి అని చూడడానికి అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఎంత లేదండి, ఇప్పుడు మ్యాక్స్ ఒక 15-20 మినిట్స్ లో మనకి రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయినాక మాట్లాడుకుందాం ఈసారి ఎందుకు ఈ పోస్టరే తీసుకున్నారు అండ్ ఈసారి మన స్వామి వారు ఇలా ఉండబోతున్నారు అని చెప్పేసి.
సో ఇప్పుడు మనకి ఏదైతే రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ మండపాలు ఉన్నాయో నేను ఇందాక చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్పినుండే కదా. సో దానికి సంబంధించింది ఒకసారి మనం కవర్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రైట్ అండ్ లెఫ్ట్ చూసుకోండి, అక్కడ కూడా వర్క్ అనేది అయితే అవుతుంది. సో మొత్తం వైట్ సిమెంట్ నిన్నటి వరకు చూసుకుంటే సగం అయింది, ఈరోజు చూసుకుంటే మొత్తం కంప్లీట్ చేసేసారు ఇవాళ ఈవినింగ్ వరకు. అండ్ స్వామి వారికి పాదాలు నేను తర్వాత కవర్ చేస్తా, పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత. ఇప్పుడు కనిపించట్లేదు పాదాలు, నిన్న పూజ కూడా చాలా బాగా అయిందనమాట. సో ఇప్పుడైతే మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వినాయకుడు అనమాట. మనకి ఎప్పుడు వినాయకుడు సైడ్ కూడా మనకి లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారు వచ్చినారు అనమాట. సో ఈ ఇయర్ అయితే మనకి బాలరాముడు దేవుడు అయితే రాబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు చూస్తున్నారు కదా, అక్కడ వర్కర్స్ అయితే పని చేస్తున్నారు, గడ్డితోనైతే ఫిక్స్ చేస్తున్నారు. గడ్డి పని అయిపోయినాక మనకి మట్టి పని యాజ్ యూజువల్ స్టార్ట్ చేస్తారనమాట. సో కింద కూడా ఒకసారి చూసుకోండి పోస్టర్ అనమాట. సో పోస్టర్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు మ్యాక్స్ ఒక 15 minutes లో. సో ఇంకా ఇక్కడ సైడ్ మనకి ఏదైతే స్వామివారికి లెఫ్ట్ సైడ్ కూడా ఏదో ఒక స్వామివారు అమ్మవారు వస్తారనమాట. అది ఇంకా చేయలేదు, చేస్తారు. సో ఇదన్నమాట ఈరోజు అప్డేట్. అండ్ ఓవరాల్ గా మనం పోస్టర్ రిలీజ్ చేసినాక కూడా మాట్లాడుకుందాం. సో పాదాలు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాదాలు నేను ఇందాక చూపిస్తాను చెప్పిన కదా. సో పాదాలు చూసుకోండి, నిన్న పూజ చేసినారు. పాదాలు అయిపోయిన తర్వాత ఇంకా మన మూషికం ఎప్పుడైనా కానీ ఫస్ట్ మన మూషికం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మూషికం అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా. మూషికం అయితే ఓవరాల్ గా మొత్తం మట్టి పని కూడా కంప్లీట్ చేసేసినారు అనమాట. సో అది. సో మన సప్తముఖ హైదరాబాద్ వినాయకుడు 70 feet అయితే ఈ రోజు ఫైనల్ గా పోస్టర్ అయితే రిలీజ్ చేసేసినారు అనమాట. మేము వీడియో అయితే లాస్ట్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట. చూడండి పోస్టర్ కూడా మేము అప్డేట్ అయితే ఇచ్చేసినాం అనమాట. సో ఇదనమాట మా ఛానల్ ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుండండి. ఇంకా మోర్ అప్డేట్స్ ఖైరతాబాద్ గురించి అయితే నాకు కామెంట్ చేస్తుండండి. థ్యాంక్ యూ. వర్క్స్ అయితే ఎక్కడ ఆగట్లేదు, వర్క్స్ అయితే కంటిన్యూ ఉంది. బాగున్నావా? తిన్నావా? ఏం తిన్నావు? పప్పు ఎక్కడ తిన్నావు? ఇది కూడా ఇక్కడ కూడా అయిపోయింది. ఇంకా ఒకసారి కూడా మనకి ఏదో వర్క్ ఇక్కడ స్టేజ్గా ఇక్కడ డెకరేట్ చేసి గణేష్ గణేష్ పప్పు తిన్నావా?
हाँ यही पर चढ़ी यही पड़े यही पर चढ़ी से जाए ऊपर देवा जाली पाकर छिड़ा तपाईले पुरु पासे पनि सिटी गएको त्यही ठिक आमा त्यही ऊपर ऊपर हां दा ऊपर मोर थोड़ा दिले आ ताको तिमो आ अरे ऊपर तो पकड़ेगा तो ऊपर तो पकड़ेगा अगर ऊपर पकड़ दो गुलेटा गुलेटा कवर करना थोड़ा तोड़ का इन पकड़ेगा ये हाथ में ताली लग रहा है अरे ये जल्दी करो अगे नाही रे हां अगे नाही की हां अच्छा किस को देले डाकनो डाकुटे चक्किया मारछन मत दिन वाले ये तो मत क्या बात है जो तक तक को ताली बोल दो
ఇదే పొద్దున్న మొత్తం పని ఖరాబ్ అయింది అలాంటి కొంచెం ఒక్కరోజు ఎప్పుడు మీ యూట్యూబర్ని ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు కొంచెం హలో बोले बोले बोले
నీకేమైనా ఇబ్బంది నేను ఇక్కడ ఏమన్నా అంటున్నాను ఏమైందా అన్న రాజకుమార్ అన్న ఫోన్ నాని అని ఫోన్ నాని బడి ఫోన్ నాని ఇబ్బంది పబ్లిక్ దాన్ని చెప్పిన మాట ఏంటని బడి తీసుకో న్యాయరాపురం తీసుకో ఛానల్ వల్ల ఎవరు చెప్పినాని రాజకుమార్ చెప్పిందా నడవన్నా సరే ఆగన్నా నువ్వు కథ నడవన్నా చెప్పిన వాడు రాజకుమార్ అన్న చూసి ఏమంటలేదు, ఇంతమంది ఉన్నారు వెళ్ళి ఏమంటలేరు.
వాళ్ళకి ఇవ్వాలి కెమెరా లోపల వాళ్ళకి ఇవ్వాలి జరగాలి
బాబు చెప్పి మీరు ఎంత జరిగిన మీడియా అంత కావాలంటే మీరు వీషేప్ వస్తే ఫోటోలు కైలాసంలో వెలుస్తున్నటువంటి సంతముఖ విఘ్నేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి కార్యక్రమం అనేది ఇప్పటి నుండి శిల్పి అయినటువంటి రాజు గారు ఈ యొక్క ప్రతిమని ఏదైతే రేపు మరి విఘ్నేశ్వరుడు ఏ రకంగా ఉంటాడు అని చెప్పి ప్రదర్శించడానికి ఈరోజు ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టుకొని మరి వినాయక చవితి మొదలైనప్పటి నుండి నిమజ్జనం వరకు కూడా మరి ఈరోజు చాలామంది పాత్రికేయులు పొద్దున్న నుంచే ఉన్నారు. మాకు శాసనసభ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆలస్యంగా వచ్చినందుకు మీడియా సోదరులు క్షమించాలని కోరుకుంటూ ప్రధానంగా ఈ యొక్క హైదరాబాద్లో వెలిసేటువంటి వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ట తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా దానికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి మీ యొక్క మరి మీడియా ద్వారా వచ్చినటువంటి ప్రచారం వల్లనే భారతదేశంలో ప్రపంచంలో హైదరాబాదు ఒక విఘ్నేశ్వరుడికి పేరు ప్రతిష్ట రావడానికి మీరు సహకరిస్తున్నందుకు వివిధ మీడియా వారు ఉన్నారు. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతున్నాయి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అదేవిధంగా రేపు వినాయక చవితి ఉత్సవాల్లో కూడా మీరు ఇదే రకంగా పాలు పంచుకోవాలని ఆలయ కమిటీ ఉన్నటువంటి కమిటీ యొక్క చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కృష్ణ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, రమేష్ బిల్డర్ గారు, మా ప్రవీణ్ గారు, మా రాజు చందు గారు, రోహిత్ గారు, రాజు యాదవ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, మా యొక్క మా మహేందర్ బాబు గారు, మా కళ్యాణ్ మణి మల్లి యాదవ్, రాజు గారు, గంగాధర్ యాదవ్ గారు, చంద్రశేఖర్ పెద్దమౌడి గారు, రాజు గారు, అందరికీ గంగలమ్మ టెంపుల్ కమిటీ సభ్యులకి అందరికీ శేఖర్ మన పెద్దమ్మ టెంపుల్ శేఖర్ గారికి, రాహుల్ గారికి, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి రాజు గారికి, రమేష్ గారికి అందరికీ పేరు పేరున ఇక్కడ ఈ ఆలయ కమిటీలో కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ ఈ ఉత్సవాల్లో పాల్పంచుకొని ఆలయం ఇక్కడ నిర్మించిన తర్వాత వినాయకుడు
మన మొదటి పూజ నుండి మొదలు పెట్టుకుంటే చివరి వరకు ఉండేటువంటి వీళ్ళందరూ కూడా స్పాంటేనియస్గా మరి ఉన్నటువంటి దేవుడి యొక్క ఈ యొక్క విఘ్నేశ్వరుడితో అనుబంధం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కాబట్టి మొట్టమొదటి పూజకి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సహకుటుంబంగా వారిని ఆహ్వానిస్తాం. అదే రోజు సాయంత్రానికి గవర్నర్ గారిని ఆహ్వానిస్తాం. గారు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఏం పేరు పెట్టారు? సప్తముఖ విఘ్నేశ్వర స్వామి అని చెప్పారు. శక్తిముఖ విఘ్నేశ్వర స్వామి ఈరోజు హైదరాబాద్లో మేము ఏదైతే ఇక్కడ మొదలైంది దీన్ని ప్రారంభము, ఈ ప్రారంభ ఉత్సవంలోనే ఎంతమంది ఉన్నారు అంటే ఈ వినాయకుడి దగ్గర సేవ చేయడానికి ఎంతమంది ఉన్నారో చెప్పడానికి మీరు పొద్దు నుంచి కూడా అంటే ఈరోజు నేను మరి దీనికి మరి దీని ఫోటో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండే కానీ అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయాం. మీడియా సోదరులందరికీ కూడా క్షమించాలని మీ అందరికీ గారు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు బ్రహ్మాండమైనటువంటి మనం మొన్ననే చెప్పాను మా కమిటీ అనౌన్స్ చేసేటప్పుడే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాట్లు వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వచ్చేవారు పూర్తిగా దర్శనం చేసుకునే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ముందే వారి యొక్క స్లిప్ పంపిస్తున్నట్టయితే వాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గర వరకు వచ్చిన అర్చనాలు కూడా భాగస్వామ్యం చేస్తాము. వచ్చిన ప్రతి భక్తులు కూడా ప్రసాదాలు డైలీ మరి నిత్య కళ్యాణం పంచకర్ణం ఎలా ఉంటుందో అలాగే నిత్య ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఈసారి శివపార్వతి కళ్యాణ ఉత్సవం కూడా చేయబోతున్నాము. శ్రీనివాస కళ్యాణం కూడా చేయబోతున్నాము. ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం. जय बोलो गणेश महाराज के। Adiós.